యేసుక్రీస్తు నామములో మీకు అందరికీ వందనములు. దేవుని వాక్యంలో తిండిబోతులు అని వ్రాయబడి ఉంది. తిండిబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించాలని అక్కడ తేటగా వ్రాయబడి ఉంటుంది. మరి తిండిబోతులు అంటే ఎవరు తిండిబోతులు? మరి ఆహారం తినడం, మరి బతకడానికి ఆహారం తినాలి కదా, తినకపోతే ఎలాగా అని ఒక ప్రశ్న రావచ్చు. మరి పరిమితికి మించి ఏదైనా సరే ఎక్కువ తిన్నా ఏదైనా సరే అది ఆరోగ్యానికి మంచిది కాదు. అది ఒక సాతాను ప్రేరేపణ చేత మరి జరుగుతుంది. పరిమితికి మించి ఏదైనా సరే, ఏ విషయంలో సరే అతి ఏది పనికిరాదని చెప్తుంటారు. అలాగే ఎక్కువగా ఇంకా ఇంకా తినాలనిపించడం, అది ఒక లోపల ఉండేటువంటి ఒక ఎడిక్ట్ కావచ్చు. తిండికి ఎడిక్ట్ అయిపోవడం. చాలామంది డ్రగ్స్‌కి ఎడిక్ట్ అవుతారు. తాగుడుకి ఎడిక్ట్ అవుతారు. అదేవిధంగా తిండికి కూడా వాళ్ళు ఎడిక్ట్ అయిపోయి ఇంకా తినాలి తినాలి, మాటి మాటికి తినాలి తినాలి. ఒక మాంసం వాళ్ళ మైండ్‌లో ప్రింట్ అయిందనుకోండి, ఇంక అదే మాంసమే తినాలి. లేకపోతే ఏది ఎక్కువ మరి వాళ్ళకి ఇష్టపడుతుంటారో అదే తినాలి తినాలనిపించడం, అదే తినటం అది మరి తిండిబోతు లెక్కలోకి వస్తుంది. మన శరీరంకి ఎంత అవసరమో అంతనే మనం ఆహారం తీసుకోవాలి. అంతకు మించి తీసుకుంటే అది మరి తిండిబోతు కింద లెక్కలోకి వస్తుంది. అంటే దృష్టి ఎప్పుడు కేవలం తిండి మీదే ఉంటుంది. అది తెలుసుకోవాల్సిన విషయం. తిండి మీద ఎప్పుడు దృష్టి ఉంటే మరి దేవుని మీద దృష్టి ఉండదు. అది మరి తిండిబోతులు ఉంటుంది. తిండిబోతులు మరి పరలోక రాజ్యంలో ప్రవేశించారని దేవుని వాక్యం మరి తేటగా సెలవిస్తుంది. కాబట్టి ఇంకా మీకేమైనా తిండిబోతుల గురించి తెలుసుంటే కనుక మీరు సర్చించండి. మరి యూట్యూబ్లో ఎక్కడైనా సరే తిండిబోతులు ఎవరు తిండిబోతులు అని మీరు సర్చిస్తే దానిలో మీకు అనేక విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏదేమైనా కూడా తిండిబోతులు పరలోక రాజ్యంలో ప్రవేశించరు. దీన్ని బట్టి మీకు మీరు అర్థం చేసుకోవాల్సిన విషయం అర్థం చేసుకోండి. ఇంకా దేవుని సన్నిధిలో మీరు గడపండి. దేవుడు మీకు ఏమైనా కొత్త విషయాలు బయలుపరిస్తే ఆ విధంగా మీరు తెలుసుకోండి. దేవుడి మాటలను దీవించి ఆశీర్వదించుగాక. ఆమేన్.